నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి కలిసి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఐజీ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈశ్వరీం సర్వభూతానాం తావిహోపభయే శ్రియం సర్వపుషారార్థి అక్షతాన్ని సమర్పయామి. జావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్య పరిపాదమానః అస్తగ్నో విశ్వ వయునాని విద్వాన్ ఉమాత్మాగో సంపరిపాద విశ్వదః అనిద్రాచోనాని కొడంగల్ భక్తేనాం క్షేమస్థైర్య విజయ వీర్య భయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకైష్టకామార్థం గురుకుల భవన నిర్మాణత్వేన కొడంగల్లో 23 కోట్ల 45 లక్షల వ్యయంతో నిర్మించే మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల అదనపు భవన పనులకు భూమి పూజ చేశారు. 8 కోట్ల 80 లక్షల వ్యయంతో దొద్యాల మండల సమీకృత భవన నిర్మాణానికి, హకీంపేటలో 78 లక్షల వ్యయంతో సమీకృత పాఠశాల, జూనియర్ కాలేజ్, ఐటీఐకు సంబంధించిన భూమికి ప్రహరీ గోడ నిర్మాణానికి, 7 కోట్ల సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఉన్నత పాఠశాల, కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు హస్నాబాద్ జిల్లా పరిషత్ నూతన భవనానికి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా తాత్కాలిక భవనంలో దుద్యాల పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు హకీంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.